అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి దినమును మనకు బహుమానముగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడల సెరదీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన యందు ప్రసన్నుడైపోతాడంట. ప్రసన్నుడగును అని చెప్తుంది దేవుని లేఖనాలు కదా. మరి మన దేవుని వైపు తిరిగిన ఎడలా అని చెప్తుంది. యెహోవా వైపు మీరు తిరిగిన ఎడలా, మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను సెరదీసుకొని పోయిన వారికి కనికరం పుట్టిస్తారంట దేవుడు. ఈరోజు మన పిల్లల యొద్ద నుంచి, మన సహోదరుల యొద్ద నుంచి ఏమేమైతే అన్యాయంగా తీసుకొని వెళ్ళిపోయినారో అట్టి వారికి దేవుడు ఈరోజు కనికరం పుట్టిస్తాడు. వాళ్ళందరూ కూడా తిరిగి మన యొద్దకి వస్తారంట. తిరిగి మన యొద్దకు వచ్చి ఏమైతే తీసుకొని పోయినారో అవన్నీ కూడా దేవుడు మరలా ఇచ్చిపోయేటట్లు చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మన దేవుడు కరుణా కటాక్షములు కలగ దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంట, మీరు ఆయన వైపు తిరిగిన ఎడలా ఆయన మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు అయిపోతాడంట. ప్రసన్నుడైపోతాడు. ఆయన యొక్క ప్రసన్నత మన మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత చూడవాలని ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు కదా మన పితరులు. అలాగా ఆయన మన పట్ల ప్రసన్నుడైపోతాడంట. అయితే మనం చేయాల్సినది ఏంటంటే మనం దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగిన ఎడల ఈరోజు మన సహోదరుల ఎడల, మన పిల్లల ఎడల తీసుకొని పోయినట్టు సెర తీసుకొని పోయినటువంటి అవన్నీ కూడా తిరిగి వాళ్ళు మీ వద్దకు తీసుకొని వస్తారని చెప్తుంది దేవుని లేఖనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఆయన శ్రమలో దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయనే మరి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క చూడండి భార్యలు, పిల్లలు అందరిని కూడా సెరదీసుకొని పోయినారు. సిక్లగులో చూడండి, ఈ సిక్లగునకు వచ్చిరి దావీదు అతని జనులను 3వ దినం సిక్లకు వచ్చినప్పుడు అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరిని చూడండి సెర పట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదు అతని జనులను వచ్చి చూసినప్పుడు అవన్నీ కూడా కాల్చబడి ఆ ఊరంతా కూడా కాలబడిపోతా ఉంది. ఆ యొక్క భార్యలను, బిడ్డలను, తన పక్షంలో ఉన్నటువంటి అందరిని భార్య బిడ్డలను తీసుకుని వెళ్ళినప్పుడు దావీదుకు ఎంతో దుఃఖం కలిగింది. అతనికి ఎడవడానికి కూడా, అతని భార్య బిడ్డలు పట్టబడిపోయినారు, తీసుకుపోయినారని తెలిసినప్పుడు ఆయనకి ఎడడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితిలో ఆయన దేవుని వైపు తిరిగినారు. ఎందుకంటే తన పక్షముగా యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా నీ ద్వారా ఇదంతా జరిగిందని దావీదును రాళ్ళను రువి చంపేద్దాం అనుకున్నారంట. రాళ్లతో కొట్టి చంపదామని. అప్పుడు దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎఫోదు తీసుకురండి. ఎఫోదు వేసుకుంటారు కదా యుద్ధంలో. ఎఫోదు తీసుకొని అతడు ఆ శత్రువును తరమడానికి వెళ్తాడనమాట. దేవుని దగ్గర ఆయన మనవి చేసుకుంటాడు, ప్రభా నేను మరి నా యొక్క భార్య బిడ్డలంతా పట్టబడినారు, సెర తీసుకుని పోయినారు, వారిని తరిమితే వాళ్ళని పట్టుకోగలనా అని అడిగినప్పుడు నిశ్చయముగా నువ్వు వాళ్ళని తరుము, పట్టుకుంటావో నువ్వు సెరగొన పోయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకుంటావు, నీ భార్యని, బిడ్డల్ని, ఆస్తులన్నింటినీ నీకు తగ్గుతాయి అని దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళు యుద్ధంకు పోయి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని తరిమినప్పుడు వాళ్ళని పట్టుకొని యుద్ధం చేసి వాళ్ళ పిల్లల్ని, భార్యలను క్షేమంగా తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కూడా వీళ్ళు సెర తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. తిరిగి ఈరోజు నువ్వేమైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అంతకన్నా ఎక్కువే నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
ఈరోజు నీ పిల్లల దగ్గర నుంచి, నీ సహోదరుల దగ్గర నుంచి ఏమైతే చెర తీసుకొని నీ శత్రులు తీసుకుని పోయి ఉన్నారో అన్యాయంగా, అవన్నీ కూడా మరలా తిరిగి నీ యొద్దకు రాబోతున్నాయి. అంతకన్నా ఎక్కువ తీసుకొని నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దావీదు బహుగా దుఃఖపడ్డాడు, దేవుని తట్టు తిరిగాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. వెళ్ళు యుద్ధమునికి, నువ్వు గెలుస్తావు, శత్రువులను జయించి నీ భార్య బిడ్డలను తీసుకుని వస్తావు. తిరిగి నీ వద్దకి పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. ఇంకా ఎక్కువే వాళ్ళ ఆస్తులు కూడా దోసుకోబోతున్నావు. వెళ్ళు ధైర్యముగా దావీదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీ ఆస్తులేమో, అంతస్తులేమో, నీ బంగారం ఏమో పోగొట్టుకున్నావో, నీ యొక్క జమీన్ విషయంలో, కోర్టు కేసు విషయంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈరోజు తిరిగి పొందుకోబోతున్నావు. అంతకన్నా ఎక్కువే నీకు తీసుకొని రాబోతున్నావు. హల్లెలూయా. నీ శత్రుని ఎదుర్కొచ్చి ఇచ్చిపోబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏదైతే నీ బిడ్డల యొద్ద అన్యాయంగా, నీ సహోదరుల యొద్ద, నీ కుటుంబంలో అన్యాయం తీసుకున్నారు, వాళ్ళు తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే మన దేవుడు కరుణా కటాక్షం కలిగిన దేవుడు. నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల, ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేయి. మారు మనసు కలిగి దుఃఖంతో ప్రార్థన చేయి, పూర్ణ హృదయంతో ప్రార్థన చేయి. ఆయన తట్టు తిరుగు. ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన పట్ల ప్రసన్నుడైపోతాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆది కాండంలో కూడా 14వ వచనంలో కూడా అబ్రహాము, లోతు వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అబ్రహాము, లోతు సొదొమ కుమారుడు పట్టణాన్ని ఎంచుకున్నప్పుడు ఆ సొదొమ మనుషులందరూ కూడా ఆ ఊరినంతా కూడా మరి కొట్టి, తనకున్నటువంటి లోతును కూడా కొట్టి, తనకున్నటువంటి ఆస్తుల్ని అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. సమస్తం వెళ్ళిపోయినప్పుడు, ఆయనకున్నటువంటి సమస్తం వెళ్ళిపోయినప్పుడు, అతని దగ్గర ఆ దండులో నుంచి ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్రహాము తెచ్చినప్పుడు, నీ సహోదరుడు పట్టబడ్డాడు. మరి వీళ్ళందరూ కూడా మరి ఫిలిష్తీయులు అతన్ని తీసుకుని వెళ్ళిపోయినారు, ఆస్తులు అంతస్తులన్నీ చెప్పినప్పుడు, అతని దగ్గర ఉన్నటువంటి, అతని కుటుంబంలో ఉన్నటువంటి దాసులందరినీ కూడా 318 మందిని తీసుకొని మరి అబ్రహాము అతను తరిమినప్పుడు, మరలా వాళ్ళతో యుద్ధం చేసి అవన్నిటిని కూడా లోతు బిడ్డల్ని, సమస్తాన్ని, అతని ఆస్తులంతా తిరిగి తీసుకొని రావడం మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. తిరిగి ఈరోజు ఎవరైతే నీ సెరవని నీ బిడ్డల యొద్ద, నీ సహోదరుల యొద్ద, నీ కుటుంబంలో అన్యాయంగా సెర తీసుకొని పోయినారా, ఈరోజు తిరిగి నువ్వు వాళ్ళే నీ యొద్దకు వచ్చి తిరిగి రాబోతున్నారు. మరలా నీ పక్షముగా ఈరోజు దేవుడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు నీ పట్ల కరుణ చూపించబోతున్నాడు, కటాక్షం చూపించబోతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు మన పట్ల. ఈరోజు ఆయన వైపు నువ్వు తిరుగు. తండ్రి, నీవే మాకు దిక్కను. ఆయన వైపు తిరిగిన ఎడలా దేవుడు మన పక్షమును తిరిగి, మన పక్కన మన తట్టు తిరిగి ఆయన మన పక్షమున ప్రసన్నుడగును అని చెప్తుంది దేవుని లేఖనంలో కదా. ఆయన ప్రసన్నత ఎంత సంతోషంగా ఉంటుందో, ఆయన ప్రసన్నత మన మీద దిగి రాబోతుంది. దేవుని నామానికి కుటుంబంలో ఆయన ప్రసన్నత ఉంటే సమాధానంగా, సంతోషంగా ఉంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి అబ్రహాము తన లోతు సరపట్టబడ్డాడు. ఒక వ్యక్తి వచ్చి పరిగెత్తుకుంటూ చెప్పినప్పుడు అతడు సమస్తం యుద్ధానికి వెళ్ళి అతన్ని సెర తీసుకుని పోయిన ఆస్తులన్నీ కూడా తిరిగి వాపసు తీసుకొని రావడము మనం చూస్తున్నాం అన్నమాట. శత్రులందరూ పారిపోయినారు. ఈరోజు నేను వెంబడిస్తున్న శత్రులందరూ పారిపోతారు. కరుణ కటాక్షం కలిగిన దేవుడు ఈరోజు శత్రులతో నేను సెలవు తీసుకుని, అన్యాయంగా తీసుకుని ఆస్తులను కూడా తీసుకుని వచ్చి నీకు తిరిగి ఇవ్వబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. బాధపడకు. ఈరోజు అయితే నువ్వు దేవుని తట్టు తిరుగుతావా సంపూర్ణమైన మనసుతో, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. సెర తీసుకుని పోయినవన్నీ కూడా నీ బిడ్డల యొద్ద, సహోదరుల యొద్ద ఈరోజు దేవుడు మరి తిరిగి కటాక్షం కలిగిన దేవుడు వారిని తిరిగి రప్పించబోతున్నాడు ఈ యొద్దకి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వీడియో చూస్తున్న అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఈరోజు పొందుకోబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన 2వ దినవృత్తాంతాల గ్రంథం 39లో చెప్పబడిన ప్రకారం నాయన తండ్రి, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల యొద్ద, మీ పిల్లల యొద్ద సెర తీసుకుని పోయిన వారు తిరిగి నీ యొద్దకి తిరిగి వస్తారు. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మన పక్షముగా మరి ప్రసన్నుడవుతారని ఈరోజు నాయన సెలవిస్తున్నా మీ లేఖనాలు. ప్రభువా, తిరిగి ఆయన పోయినవన్నీ కూడా నువ్వు ఈరోజు పొందుకుంటావని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ప్రభా, ఈ బిడ్డలు ఎవరైతే నాయన ప్రభా సమస్తాన్ని పోగొట్టుకున్నారో, అన్యాయంగా ఎవరైతే సెర తీసుకుని పోయినారో ప్రభువా, వాళ్ళందరూ కూడా తిరిగి రావాలి. తీసుకుని ఆయన ఆస్తులు ఏమేమైనా మరి పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి పొందుకోవడానికి మీ బిడ్డలు కరుణ కటాక్షం చూపించండి. బిడ్డల పట్ల, మా పట్ల తండ్రి, కుటుంబాల పట్ల నాయన. ఎవరైతే ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగాలు తెచ్చండి. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి మంచి వస్త్రం సమకూర్చండి. ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకి మంచి గర్భఫలాలు తెచ్చండి తండ్రి యేసు నామములో. ప్రభువా నాయన, ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉండాలో ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల్లో ప్రేమ, ఐక్యత, సమాధానం తెచ్చండి.
విడిపోయిన కుటుంబాలను సమకూర్చండి, ఏకజనంగా చేయండి. వాళ్ళ ఆస్తులు అంతస్తులను తిరిగి దయచే ప్రభువా. ఈ రోజు నాయన కృప చూపించండి. తిరిగి పోగొట్టుకుని తిరిగి పొందుకోవడానికి నాయన కృప చూపించమని, కుటుంబంలో సమాధానాన్ని గ్రహించమని, ఈరోజు సంతోషంగా ప్రజలు నాయన ఉండడానికి నాయన కృప చూపించమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ, యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.